ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ఈ విధంగా దేవుని వాక్యము ద్వారా మీతో ముచ్చటించడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించాడు. అందునిమిత్తమై నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిన్నటి దినం దైవజనరాలు పాస్టమ్ గారు మరి రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాల మీద మరి మనతో మాట్లాడి దేవుని వర్తమానమును మనకు అందించారు. గమనించండి, మరి మనము ఆయన నామము క్రింద ఉంటే మనకు సురక్షితం అని. మరి వారి టాపిక్ వేరే, నా టాపిక్ వేరే, కానీ రెండింటికి కూడా అనుసంబంధం ఉంది. కనుక దేవుడు మరి ఈ విధంగా ప్రేరేపణతో, ఆత్మ ప్రేరేపణతో దేవుని పరిచర్యలో వాక్యం ద్వారా మరి మమ్మల్ని వాడుకుంటున్నారు. మీరందరూ క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాము అని తెలియచేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము దైవజనుడైన మోషే రాసినటువంటి కీర్తన మీద మనము ధ్యానం చేస్తున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన. గమనించండి, ఎవరు ఎన్ని కీర్తనలు రాశారు అనేది కాదు, కానీ వారు ఏ విధమైనటువంటి ఆత్మాభిషేకముతో ఈ కీర్తనలు రాశారో మనము బాగా దానిని ధ్యానం చేయాలి. దైవజనుణ్ణి దేవుడు మోషేను పిలుచుకున్నాడు. ఆయన పరిచర్యలో ఎంతగానో వాడుకుంటున్నట్లుగా మనము చూశాం. మరి ఆ దైవజనుడైనటువంటి మోషేను ఏ విధంగా దేవుడు పిలిచాడు, ఏ విధంగా ఆయన తన ప్రజల మధ్యకు పంపించాడు, ఏ విధంగా ఆ దైవజనుడైన మోషే ఇశ్రాయేలీలను, అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలను అద్భుతముగా ఐగుప్తు నుండి విడుదల చేసి వారిని అరణ్య మార్గములో 40 సంవత్సరాలు ఎంత ఓపికగా నడిపించాడో గత ప్రసంగంలో మనం ధ్యానం చేసాం, ఆలోచన చేసాం. భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత విసిగించారో. నీళ్లు లేవని విసిగించారు, ఆహారం లేదని విసిగించారు, మాంసం లేదని విసిగించారు, రకరకాలుగా విసిగించారు. కానీ దైవజనుడు గూర్చి దేవుడు పరలోకంలో నుండి సెలవిస్తూ ఉన్నాడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు ఆయనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఆయన జీవించాడు. ఆ తర్వాత ఆయన గొప్ప ప్రార్థన పరుడు. అక్క విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించి తన అక్క అయిన మిర్యామును స్వస్థపరిచినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి దైవ సేవకుడు ఈ కీర్తనలు రాస్తూ ఉన్నాడు. బైబిల్ పండితులు అంటున్నారు 90వ కీర్తన, 91వ కీర్తన, 92వ కీర్తన, 93వ కీర్తన, ఇవి దైవజనుడైన మోషే వ్రాసి ఉండొచ్చు అని మరి కొన్ని చోట్ల నేను చూశాను. కొంతమంది దైవజనులు చెప్పడం నేను విన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి, మరి ఈ 91వ కీర్తనలో మనము కొన్ని మాటలను, కొన్ని అంశాలను ధ్యానం చేస్తున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కొంతమంది అనుకుంటున్నారు, మేము ఎలా బ్రతికినా మేము దేవుని బిడ్డలమే, మేము గుడికి వెళ్తే చాలు, మేము దేవుని పేరు పెట్టుకుంటే చాలు, నేను మరి దశమ భాగం ఇస్తే చాలు, కానుకలు ఇస్తే చాలు, నేను ఎలాగున్నా ఆయన నీడలో ఉన్నాను అని. కాదు, నువ్వు అన్నీ చెయ్యాలి, అది మంచిది. నీవు మందిరానికి వెళ్ళడం, ప్రార్థనలకు వెళ్ళడం, కానుకలు ఇవ్వడం,
మంచి పేరు, క్రైస్తవ పేరు పెట్టుకోవడం అన్నీ మంచిదే. నేను దేనిని కొట్టిపారేయడం లేదు. కానీ దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. అబ్రహాము తాను 16 సంవత్సరాలు తన వ్యక్తిగత సహవాసాన్ని కోల్పోతే దేవుడే ఆఖరికి దిగి వచ్చి అబ్రహామును దర్శించి, నా సన్నిధిలో నిందారహితముగా ఉండుము. దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఇక్కడ మనం అదే చూసాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయన నీడలో ఉండాలి, ఆయన చాటున ఉండాలి. చిన్నప్పుడు చిన్నపిల్లలు నేను కూడా, మీరు కూడా, ఈ చిన్నపిల్లలు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెల్లో, లేదా అక్క తమ్ముడు, అన్న చెల్లో, ఏదో ఒకరు ఏదో చిన్న చిన్ని గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు, చిన్న చిన్ని గొడవలు. అందులో ఒకరు పరుగున వచ్చి తండ్రి వెనకాల దాక్కుంటారు, తండ్రి చాటున దాక్కుంటారు. అంటే పెద్దవారు లేకపోతే బలవంతులు వారిని ఏమీ చేయలేరు అని. ఎందుకంటే తల్లిదండ్రులు తల్లి చాటునో తండ్రి చాటునో ఉంటే అవతల వ్యక్తి ఏమీ చేయలేరు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి చాటునో తండ్రి చాటునో ఆ చిన్న సమస్యకు వారు పరిష్కారం పొందుతారు. ఈ జీవితము, ఈ కష్టాల కొలిమిలో, ఈ భయంకరమైన ఈ కరోనా పరిస్థితుల్లో, ఈ ఆర్థిక ఒత్తుల్లో, ప్రియదేవుని బిడ్డలారా, నాకు తెలుసు, నేను పడుతున్నాను, నేను అనుభవిస్తున్నాను, మీరు అనుభవిస్తూ ఉన్నారు. కొంతమందికి జీతాలు లేవు, కొంతమందికి సగం జీతాలు, కొంతమందికి ఇంటద్దులు రావడం లేదు, వాళ్ళు ఇంటద్దుల మీదే బ్రతకాలి. కొంతమంది వ్యాపారాలు లేవు, కొంతమందికి పనులు లేవు, దినచర్యలు. కొంతమంది పనులు చేసుకుంటారు, రోజు పని, వారికి పనులు లేవు. మన విశ్వాసుల్లో లేవు, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా పనులు లేవు. కానీ గమనించండి, మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుగలవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని చింతపడకండి. మీరు చింతించుట వలన మూరెడు ఎత్తు చేసుకొనలేరు అని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆయన చెప్పాడంతే, చెప్పింది చెప్పినట్టు జరుగుద్ది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేని గురించి చింతించదు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను పోషించడా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? లూకా సువార్తలో అంటాడు. 2 రూకలకు ఒక పౌరం కొంటారు, ఒక పక్షిని కొనుక్కుంటాం. అప్పటి కాలంలో అవి నేలను రాలిపోతాయి. వాటిని రాలిపోకుండా కాపాడగలిగిన దేవుడు నిన్ను రాలిపోకుండా కాపాడ్డా? మీలో కొంతమంది అయ్యో కరోనా వచ్చేస్తుందేమో, కరోనా నాకు వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు. వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది. ఆ జ్వరం ఏదో మామూలు జ్వరం అవ్వచ్చు, మామూలు రొంపు అవ్వచ్చు. అంత మాత్రాన నువ్వు భయపడిపోవలసిన పని లేదు, కంగారు పడిపోవలసిన పని లేదు. చాలా మంది బిడ్డలు ఫోన్లు చేసి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి. అవును, మేము ప్రార్థన చేస్తున్నాం, మా పని అది.
మా ఉద్యోగం అది, మా బాధ్యత అది. మీ కొరకు మేము ప్రార్థన చేయాలి. మన పట్టణ ప్రజల కొరకు, మన రాష్ట్ర ప్రజల కొరకు, మన దేశ ప్రజల కొరకు, యావత్ ప్రపంచం కొరకు ఈ భయంకరమైనటువంటి మహమ్మారి నుండి దేవుడు కాపాడాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఆఖరికి చైనాలో కూడా విజృంభించిందంటే ఇది వార్తల్లో వింటున్నాను, అందుకనే అట అంటున్నాను. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎవరి ద్వారా ఈ మహమ్మారి, ఈ తెగులు ప్రపంచ వ్యాప్తం అయిపోయిందో వారిని కూడా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కూడా చేయాలి. బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, కానీ వారి క్షేమం కొరకు కూడా ప్రార్థించవలసిన బాధ్యత దేవుని బిడ్డలమైన మనకుంది. అయితే ఇక్కడ గమనించండి, మహోన్నతుని చాటున నువ్వు ఉండాలి. మహోన్నతుడు. అందుకే మీకు ఒకటి తెలుసా, దేవుని వాక్యంలో ఉంది, ఆయన వాహనం ఏంటో తెలుసా? ఆకాశ వాహనం ఎక్కువాడా. ఆకాశం అంతా ఆయన ఉన్నాడు. ఆయన కాపుదల మనందరికీ ఎల్లప్పుడూ ఉంది. మరి ఇంకెందుకు భయపడతావు? ఇంకెందుకు దిగులు చెందుతావు? భయపడవలసిన పని లేదు, ఆందోళన చెందవలసిన పని అంతకంటే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుని చాటున నీవు నివసించాలి. సర్వశక్తిని నీడను నీవు నివసించాలి. తర్వాత అంటున్నాడు 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయం. అమ్మగారు కూడా అదే అంశం గురించి మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో, the name of the Lord is a strong tower. యెహోవా నామము బలమైన కోట, ఆశ్రయం, బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. నీతిమంతుడు అంటే పాపము లేనివాడు. నీతిమంతుడు అంటే పాపం ఉండకూడదు. పాపం లేనివాడే, పాపం చేయనివాడే నీతిమంతుడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మినప్పుడు మనము మానవులంగా దేవుణ్ణి నమ్మాలి. దేవుని నమ్మితే ఆయన్నే ఆశ్రయించాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ కీర్తనలో భక్తుడు రాస్తూ అంటున్నాడు 7వ వచనంలో, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీ యొద్దకు రాదు అంటే అందరికీ అనుకోకండి బిడ్డలారా. నీవు ఆయనను ఆశ్రయముగా చేసుకోవాలి. ఏదైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి. చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఆశ్రమాలకు ఎందుకు వెళ్తారు అంటే ఏకాగ్రత కొరకు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఆశ్రయించడానికి వెళ్తారు. అక్కడ ఉన్న వ్యక్తి ఎలాంటి వాడైనా, ఎవరైనా అతన్ని ఆశ్రయించడానికే వెళ్తారు. ఇక్కడ దేవుడు ఆశ్రయ స్థానమై ఉన్నాడు. మనుషులు ఆశ్రయింపదగిన వారు కారు. మనుషులు నమ్మదగిన వారు కారు. అందుకనే ఒక దైవజనుడు ఒక కీర్తన రాశాడు, ఎవరికి ఎవరు
ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. అందులో రాస్తూ అంటున్నాడు, ఎవరెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు, కష్టాలలో వారు కదలిపోతారు, కరుణగల యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. రాజులను నమ్మినా, మనుషులను నమ్మినా ఫలితం లేదురా. యేసే నీకు ఆశ్రయం. యేసు ఆశ్రయంలోనికి నువ్వు రావాలి. ఎక్కడుంటుందండి యేసు ప్రభు ఆశ్రయం? ఎక్కడుందండి? అక్కడికి వెళ్ళిపోతాడు. గమనించండి, నేను ఎవరినో విమర్శించాలని చెప్పడం లేదు. ఆశ్రమానికి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి. మొన్న ఎవరో చెప్తున్నారు, అయ్యా పలానా చోట ఒక ఆశ్రమం ఉందండి, అక్కడ నెలకి 15,000 కట్టాలట, మీరు వెళ్తే బాగుంటుందండి, కొంచెం సన్నపడతారు అని. దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళక్కర్లే. యేసు ప్రభును ఆశ్రయిస్తే ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయనే మన ఆరోగ్యం, ఆయనే మనకు స్వస్థత. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వస్తే ₹1 ఖర్చు ఉండదు. ఆయనను ఆశ్రయిస్తే ఒక్క ఖర్చు ఉండదు. మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు. నీవు ఆయనను ఆశ్రయించాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన ఆశ్రయం ఎక్కడుందంటే ప్రపంచం అంతా ఆయన ఆశ్రయమే. అంతటా ఆయన ఉంటాడు. ఏదో ఒక్క చోట ఉండి ఒక చోట ఉండని దేవుడు కాదు. ఇదే సమయంలో మనతో ఉంటాడు, ఇదే సమయంలో అమెరికాలో ఉంటాడు. వారికి ఇప్పుడు సుమారు 3 అవుతుంది, తెల్లవారుజాము. అక్కడే ఉంటాడు. ఇంగ్లాండ్ దేశంలో ఉదయం 5:30 అవుతుంది, అక్కడ ఉంటాడు. ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో వాళ్ళు పడుకున్నారు ఆల్రెడీ. సాయంకాలం అయిపోయింది, 5:30, 6 అయిపోయింది. రకరకాల సమయాలు ఉన్నాయి ప్రపంచం అంతటా. ప్రపంచం అంతటా కూడా ఆయన ఆశ్రయ స్థానముగా ఉన్నాడు, నీకు ఆశ్రయంగా ఉన్నాడు. నీవు దేని గురించైనా ఆలోచించి ఆలోచించి నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావేమో, జాగ్రత్త సుమా. ఆయన్ను గురించి తప్ప ఇంకొక ఆలోచన వద్దు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయములో ఆయన అంటూ అన్నాడు, నీ గూర్చి ఆయన తలంపులు బహు విస్తారములు. నా తలంపులు 8వ వచనం, 55వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా,
మన తలంపులు వేరే, ఆయన తలంపులు వేరే. దేవుని తలంపులు, ఆయన మార్గాలు ఒక సాధారణమైన మానవుని తలంపుల్లాగా ఉండవు. అయితే మానవ హృదయాలను ఆయన వైపు తిరిగితే, ఆయనను వెదకడం మొదలు పెడితే, ఆయన మనలను పునర్జీవింప చేస్తాడు. మనము పరివర్తన చెందుతాం. ఆయనకు ఇష్టమైన బిడలంగా మనం ఉండగలుగుతాం. అప్పుడు మన ఆలోచనలు, మన మార్గాలు ఆయన వేరన్నా నిశ్చయత కలుగుతుంది. మనం ఆయన వైపు తిరగాలి. ఈ సన్ఫ్లవర్ అంటారు, పొద్దుతిరుడు పువ్వు. ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు అలా తిరగదు. కానీ ఇది చిన్నప్పుడు పెంచుకునేవాడిని. పొద్దుతిరుగుడు పువ్వులు విత్తనాలు వేస్తే సూర్యుడు ఎటు తిరిగితే ఆ ప్రొద్దుతిరుగుడు పువ్వు అటు తిరుగుద్ది. ఉదయం ఆ పువ్వు సూర్యుడిని చూస్తుంది. సూర్యుడు మధ్యాహ్నం అవగానే ఇలా తిరుగుద్ది. సాయంకాలం అస్తమయం అవగానే ఇటు తిరుగుద్ది. ఎంత సృష్టి రహస్యం! నువ్వు తిరగవు. నువ్వు ఎప్పుడు తిరుగుతావు అంటే కష్టం వస్తే తిరుగుతావు, నీకు అనారోగ్యం వస్తే తిరుగుతావు. నీ ప్రక్కింటి వాళ్ళకో, నీ ముందింటి వాళ్ళకో, ఎవరికో కరోనా పాజిటివ్ వచ్చిందంట అనగానే ఇక దడ అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తావు. కాదు, మోకరించి ప్రార్థించడం, పరిశుద్ధ గ్రంథం చదవడం ఒక అలవాటు అవ్వాలి నీకు. ఉదయం ఎలాగైతే మనం టిఫిన్ చేస్తామో, కొంతమంది లేవగానే కాఫీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తాము, సాయంకాలం స్నాక్స్ తింటాము, రాత్రి భోజనం ఎలా చేస్తామో అలాగే మన దినచర్యలు ఉండాలి. ఆ దినచర్యలాగా ఈ బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేయడం, దేవునితో ఏకాంతముగా గడపడం. అందుకని మా సహోదరి దైవజనురాలు ఒక కీర్తన రాశారు. ప్రార్థన యేసుని సందర్శన అన్నటువంటి కీర్తనలో ఏకాంతముగా ప్రార్థన చేస్తే నీవు యేసు రూపముగా మార్చబడతావు. యేసు రాజ్యములో చేరడానికి వీలవుతుంది. మన ఇంటికి ఎవరైనా, ప్రభు నన్ను క్షమించును గాక, ఎవరైనా భిక్షగాడు వస్తే వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోనట్టు, అలాగే బయట నుండి పంపేస్తాం శుభ్రత లేని వ్యక్తిని. అదే నేను వచ్చాననుకో మీ ఇంటికి, మీరు చక్కగా నన్ను పిలిచి, లోపల పిలిచి ఆహ్వానించి కూర్చోబెట్టి, కాఫీ తాగుతారా అయ్యారు, టీ తాగుతారా, స్నాక్స్ తింటారా అని నన్ను ప్రేమగా పలకరిస్తారు. దాట్స్ ఓకే. అలాగే నీవు శుభ్రంగా ఉండాలి. నీవు హృదయంలో శుభ్రత ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. నీవు హృదయంలో శుద్ధిగా ఉంటే నీవు దేవుణ్ణి చూస్తావు. అప్పుడు దేవుడు అంటాడు, రా నేను నీతో సహవాసం చేస్తాను, నీవు నాతో సహవాసం చేయి అని ప్రభువు మనలను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని సన్నిధిలో మనము ఏకాంతముగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునితో ఏకాంతంగా గడపడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన తలంపులు మన తలంపులు ఏకమవుతాయి.
కీర్తనలో మా సహోదరి దైవజనురాలు రాసినటువంటి కీర్తనలో ఏకాంతముగా ప్రార్థించగా నీతిని నాకు నేర్పించును. నీతి, యథార్థత, విశ్వాసం, భక్తి, శుభ్రత, ఆత్మశుభ్రత, ఆత్మశుద్ధి మనకు నేర్పిస్తాడు. యేసు రూపము మనకిస్తాడు. యేసు రాజ్యమున మనలను చేరుస్తాడు. నువ్వు ఆయనలాగా ఉంటే ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అన్నీ మనకిస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మతో నింపుతాడు, ఆహారం ఇస్తాడు. అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. స్వస్థతనిస్తాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, అపాయమేమి నీకు రాదు, నెరవేరుస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన గురి ఈ లోక సంబంధం కాదు. ఇది శాశ్వతం కాదండి. మన గురి, మన ఉద్దేశం, మన తలపులు పరలోకము, పరలోకం, పరలోకం, పరలోకం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం. పరలోకం. చాలా అద్భుతమైన కీర్తనలు ఉన్నాయి. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. పరలోకము నా దేశము, పరదేశిని నేనిలా. అప్పుడప్పుడు నేను అమెరికా వెళ్తానంటాను. అక్కడ నా బిడ్డలు ఉన్నారు కదా, బిడ్డల్ని చూడడానికి వెళ్తాను. చూసి మరలా ఎప్పుడు ఇండియా వెళ్ళిపోతానా, నా సొంత ఇంటికి వెళ్ళిపోతానా అనిపిస్తుంది. నా సంఘ బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతానా. అక్కడికి వెళ్తే నా మనసంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటే నా మనసంతా అక్కడ బిడ్డల మీద ఉంటుంది. వాళ్ళు నాకు శరీర సంబంధమైన బిడ్డలు దేవుడిచ్చాడు. మీరు ఆత్మీయ సంబంధమైన బిడ్డలు దేవుడిచ్చాడు. ఎవరిని కాదనలేను. అలాగే మన మనస్సు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్స్ అని ఉంది మైసూరులో. చాలా అద్భుతమైనటువంటి గార్డెన్స్, తోటలు చక్కగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే, వెళ్ళాలి అనుకున్న వారు ఎంత ఖర్చు అయినా పెట్టి, ఇప్పుడు కాదు, ఈ కరోనా పరిస్థితిలో కాదు, అసలు సహజంగా చెప్తుందా. నాకు వెళ్ళాలని ఉండేది. ఒకసారి కుటుంబంతో కారులో వెళ్ళిపోయాను అక్కడికి. అది సహజం. అలాగే ఇక్కడ ఉండాలి అని అనుకుంటే ఇక్కడ ఉండిపోతాం మనం. ఇక్కడ ఉండిపోతే సాతానుగాడి చేతిలో ఉంటాం. ఇక్కడ ఉండకూడదు. మన మనస్సు పరలోకములో యేసు గూర్చినటువంటి తలంపులు మనం కలిగి ఉండాలి. అందుకనే యెషయా ప్రవక్త రాస్తూ అంటున్నాడు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు, అంటే మన మార్గములు, దేవుడు అంటున్నాడు, మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలప్పుల కంటే నా తలప్పులు అంత ఎత్తుగా ఉన్నాయి. అంత ఎత్తుగా కావాలా? అంత ఉన్నతంగా నీవు ఉండాలా? ఇదిగో ఆయనను ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయిద్దాం. నేను గాని, నువ్వు గాని, ఎవరైనా నీ ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పు. ఇది ఒక అవకాశం మనకి. సువార్తను ప్రకటించే అవకాశం ఇది. యేసు నీ కొరకు చనిపోయాడు. ఆయనను నమ్ముకుంటే నీకు స్వస్థత ఉంటుంది, లోకములో ఆరోగ్యం ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, నిన్ను తన ఆత్మతో నింపుతాడు, నీకు కావలసిన ఆహారం పెడతాడు.
అంతేకాదు అన్నిటికంటే శ్రేష్టమైనది నీకు పరలోకం ఇస్తాడు అని మనకిది ఒక అవకాశం. వారిని యేసు వైపుకి నడిపించడం, యేసు వైపుకి నడిపించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఆయనను ఆశ్రయించడం మర్చిపోకూడదు. దైవజనుడైన మోషే అంటున్నాడు, ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో. ఆశ్రయం, ఆశ్రయముగా చేసుకోవాలి. ఆయన ఆశ్రయించాలి, ఆయన రెక్కల చాటుకు రావాలి, ఆయన నీడను విశ్రమిస్తే చాలు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయనలో స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది. మలాకి గ్రంథం 4వ అధ్యాయములో ఉంది, ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యము కలదు. ఆయన రెక్కల నీ క్రింద మనకు ఆరోగ్యం. మనందరం కోరుకునేది ఆరోగ్యమే కదా. ఆరోగ్యం ఉంటేనే కదా మనం అన్ని పనులు చేయగలం. అదే కదా మనం అనుకునేది, మనం కోరుకునేది. ఆరోగ్యం కావాలి అంటే ఆయన రెక్కల క్రిందకు రా, ఆయన ఆశ్రయం ఉంచు. ఆయనను ఆశ్రయించుటరుడు ధన్యుడు. వారికి ఏమి కొదువ ఉండదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ మోషే భక్తుడు అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయం. ఫరో దగ్గర మనవుడుగా ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించాడు. మీకు ఒక విషయం తర్వాత చెప్తాను, తర్వాత ధ్యానం చేద్దాం. ఇప్పుడు కూడా 2 మాటలు చెప్తాను. తల్లి, సొంత తల్లి వచ్చింది ఆయన్ని పాలిచ్చి పెంచడానికి. ఫరో కుమార్తె కూడా అంటుంది, అమ్మా ఈ కొడుకుని నా కొరకు పాలిచ్చి పెంచు. పాలిస్తూ నేను అనుకుంటాను, దేవుని గూర్చినటువంటి, దేవుని ప్రజలను గూర్చినటువంటి బోధ చేస్తుండదు తల్లి. దేవుని ఎలాగో ఆశ్రయించాలో, దేవుని చాటున ఎలాగా ఉండాలో, దేవుని నీడను ఎలాగో ఉండాలో తల్లి బోధించింది. తల్లితో పాటు అక్కతో పాటు అన్న, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండుంటారు. అప్పుడు మోషే గారు చిన్న బాలుడై ఉండి అక్కడ కూర్చొని, అమ్మా ఇక్కడ ఉన్నావేంటి, ఏంటి సంగతి అని అడిగి ఉంటాడు. అడిగితే మొత్తం జరిగిందంతా చెప్పింది. అబ్రహాం మొదలుకొని, ఇస్సాకును మొదలుకొని, యాకోబును దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మొదలుకొని, యోసేపు గురించి, అన్నదమ్ముల గురించి, అందరి గురించి చెప్పి 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 మనం ఇలాగ బానిసంగా వచ్చాం కొడుక అని చెప్పుంటది. అప్పుడు అనుంటది తల్లి, దేవుణ్ణి ఆశ్రయించాలి నాన్న. నీవు ఐగుప్తు ఫరో దగ్గర ఉన్నానని, ఈ కోటలో ఉన్నానని, ఈ కోటను ఆశ్రయించక, ఫరోను ఆశ్రయించక, మన దేవుడైన యెహోవాను అదే అంటున్నాడు అక్కడ. మహోన్నతుడైన దేవుని ఆశ్రయించు, లేకపోతే ఆ మాటలు రావు. మీరు గమనించండి, దేవునితో సహవాసం చేస్తే దేవుని మాటలు వస్తాయి. సినిమాలతో సహవాసం చేస్తే సినిమా పేర్లు, సినిమా డైలాగులు వస్తాయి. సాతానుతో సహవాసం చేస్తే సాతాను మాటలు, దూషణ మాటలు, బూతు మాటలు వస్తాయి. దేవునితో సహవాసం చేయాలి. చిన్ననాటి నుండి భక్తుడైన దైవజనుడైన మోషే దేవునితో తల్లి పెంచిన విధానం బట్టి ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. భక్తి పరులకు భద్రతను అనుగ్రహిస్తాడు దేవుడు అని. ఆయనే నీకు నాకు ఆశ్రయం.
ఆయనే నాకు ఆశ్రయం. మహోన్నతుని చాటున నేను నివసించాను. ఫరో ఇంటి దగ్గర ఉన్నప్పటి నుండి 40 సంవత్సరాలు అరణ్యములో, మిద్యాను అరణ్యములో నా మామగారి గొర్రెలు మేపినప్పుడు నాకు ఆయన చాటునే నేను ఉన్నాను. ఆ సర్వశక్తిని నీడలో నేను ఉన్నాను. ఆయనే నాకు ఆశ్రయం. ఆ తర్వాత ఐగుప్తులోకి వచ్చాడు, ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఆ సమయంలో కూడా నాకు ఆశ్రయం ఆయనే. గమనించాలి, ఈ కీర్తనలు దైవజనుడైన మోషే ఎంతో అనుభవంతో రాశాడు. అనుభవం లేకుండా రాయలేదు. అనుభవం, హార్ట్ టచింగ్. ఈ మాటలు, దేవుని మాటలు, దేవుని వాక్యం ప్రతిదీ కూడా అనుభవంతో రాసినయే. అవి హృదయాన్ని తాకుతాయి. కనుక దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టు. దేవుని ఆశ్రయించు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దైవజనుడైన మోషే ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన అనుభవంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆ వాక్యము ద్వారా, దైవజనుడైన మోషే రాసిన మాటల ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాశాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అనుభవం ద్వారా. ఆయనను ఆశ్రయిద్దాం. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యంలో ఉంది. ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన కొరకు జీవిద్దాం. ఇంకా అనేకమైన విషయాలున్నాయి. నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అని భక్తుడు అంటున్నాడు. ఇంకా ఈ కీర్తన అంతా మనం ధ్యానించబోతున్నాం. ఒక్కొక్క మాట, అవసరమైన ప్రతి మాటతో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. నువ్వు దేవుని ఆశ్రయించు. దేని విషయం భయపడక, దిగులు చెందక. నువ్వు దేవుని ఆశ్రయిస్తే నీకు దీవెనలు ఆయన ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుతున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడలో విశ్రమించువాడే, ఆయనే నాకు ఆశ్రయమని అంటున్నాడు దైవజనుడైన మోషే. మేము కూడా ఆ మాటలు పలికే సన్నిహిత సంబంధం, బాంధవ్యం మాకు అనుగ్రహించండి. మేము నీతో, నీవు మాతో కలిసి ఉండడానికి, నీ తలంపులు మా తలంపులు ఒకటిగా ఉండడానికి, ఈ లోకంలో ఉన్నప్పుడు నీ తలంపులతో మేము జీవిస్తూ రాబోయే లోకములో నీ తలంపుల ప్రకారంగా నీతో నిత్యము ఉండునట్లు కృప చూపించండి. నీతో ఉండకపోతే నాకు వేరే ఉండి మీరేమీ చేయలేరు, మీరు ఫలించలేరు, మీరు పీకి వేయబడి బయట పాడేస్తారు, మనుషులు మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తారు అన్నారు. అలాగ మేము ఉండకూడదు ప్రభా. మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నారు. మీ బిడలంగా జీవించే కృపను మాకు దయచేయండి. వాక్య ప్రకారంగా నిన్ను ఆశ్రయించే జనాంగంగా మమ్మల్ని చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చర్చ్, సంఘ భేదము లేకుండా ఎవ్వరు విన్నా వారిని మీ ఆశ్రయంలోనికి చేర్చుకోండి. వారికి మీరు ఆశ్రయముగా ఉండండి. వారు కూడా నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యమును ప్రతి ఒక్క హృదయములో ఫలింప చేయండి. ఈ భయంకరమైన మహమ్మారి, ఈ రోగం, ఈ తెగులు ప్రభా ప్రపంచమంతా
అలజడి గజగజలాడిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి మీ కాపుదల మా ప్రజలందరికీ అనుగ్రహించండి. మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించి కాపాడండి. నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, బిడ్డలను అప్పగించుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఈ సమయమందు మా బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. ఎవ్వరికి ఏ తెగులు, ఏ కరోనా సోకకుండా ప్రతి ఒక్కరిపై నీ రక్తం ప్రోక్షించండి. వారు నీ చాటున ఉండినట్లు నేర్పించండి. వారు నీ నీడను, నీ ఆశ్రయాన్ని కోరుకునే బిడలగా చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. ఈ కరోనా సమయంలో వైద్య బృందం, రక్షక బృందం, పారిశుద్ధ కార్మిక బృందం, అలాగే వాలంటీర్స్, తండ్రి నాయకులు, అధికారులు, ప్రతి ఒక్కరిని మీరు కాపాడి నడిపించండి. మీ కనికరము, మీ కృపను, మీ కాపుదలను, భద్రతను దయచేయండి. డాక్టర్లకు కానీ ఈ బృందాలకు ఎవ్వరికి పరిచర్య చేస్తున్న, పనులు చేస్తున్న, సహాయపడుతున్న బిడ్డలెవ్వరికి ఏ విధమైన అనారోగ్యం రాకుండా మీ కాపుదలలో భద్రపరచండి. మమ్ములను, మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు కాపుదలను భద్రపరిచి నడిపించండి. మీ సమాధానముతో, మీ దీవెనలతో నింపి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న మా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి. తలపోటైనా, జ్వరమైనా, ఒళ్ళు నొప్పులైనా, ఏదైనా యేసు నామములో స్వస్థత అనుగ్రహించండి. మీ కరుణ, మీ కృప, మీ కటాక్షమును దయచేయండి. మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మీ సహాయము, సమాధానము, దీవెనలు మా ఒక్కొక్కరికి అనుగ్రహించి కాపాడండి. మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచండి. మీ మరలా నీ సన్నిధిలో చేరే పర్యంతం నీ కాపుదలలో భద్రపరిచి నడిపించండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇక్కడ చేరిన బిడ్డలందరికీ ప్రభు వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మలను దీవించును గాక. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్.